ఆఫ్టర్ 3 ఇయర్స్ ఐమ్ ట్రావెలింగ్ టు మై హజ్జీస్ హౌస్. అమ్మమ్మ ఇంటికి ట్రావెల్ చేస్తున్న ఈ ఎపిసోడ్లో చూపించేస్తా అనమాట. హాయ్ హలో నమస్తే పీపుల్, వనకం, ಎಲ್ಲರಿಗೂ నమస్కార. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. ఈ ఎపిసోడ్ ఏంటి అంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ ఐఎమ్ ట్రావెలింగ్ టు మై అజ్జీస్ హౌస్. ఐఎమ్ సూపర్ డూపర్ ఎగ్జైటెడ్. సో ఏంటి అంటే తాతయ్యని పలకరించడానికి అజ్జి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా అనమాట. తెలుసు కదా, అక్కి వెళ్తే ఒక్క పని కాదు, మల్టిపుల్ థింగ్స్ కంప్లీట్ చేసి వస్తుంది అని చెప్పేసి. సో కాక వాళ్ళు ఉంటారు, పక్కనే బాబాయ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళిద్దరి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళని ఒక్క 5 మినిట్స్ అలా పలకరించేసి నేను షాపింగ్కి వెళ్ళాలి అనమాట. ఏంటకి మళ్ళీ షాపింగా అంటారా? ఎస్, చెయ్యాలి, తప్పదు. నేబర్స్కి బట్టలు పెట్టాలి అనుకున్నాం గృహప్రవేశంకి. సో ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళలేదు అక్క వాళ్ళకి. సో అక్క వాళ్ళకి బట్టలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ షాపింగ్ చేసామన్నమాట అజ్జి వాళ్ళ ఇంటి దగ్గర. అంటే మా విలేజ్ కన్నా కొంచెం పర్వాలేదు, అక్కడ బాగుంటాయి అనిపించింది. సో అందుకే వెళ్ళి వాళ్ళకి కూడా షాపింగ్ చేసేసి వచ్చేసామన్నమాట. సో మేము ఎలా షాపింగ్ చేసాము ఏంటి అనేది అంతా ఈ వీడియోలో చూపించేస్తాం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. 4:30 అరౌండ్ స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంకా అజ్జి వాళ్ళ ఇంటికి. అజ్జి అంటే అమ్మమ్మ అనమాట. మేము ఆయి అని పిలుస్తాము కర్ణాటకలో, కన్నడలో. సో అజ్జి అంటారు, ఆయి అంటారు. అండ్ ఆయి అజ్జి అంటే ఏంటంటే అమ్మమ్మ. సో స్టార్ట్ అయిపోయాము. మా వాళ్ళకి ఏదో ఒకటి నేను తింటూనే ఉండాలి. సో ఈవెన్ ట్రావెలింగ్లో కూడా ఖజూర్ తింటున్నా. నేను, చెల్లి, డాడీ వెళ్ళిపోతున్నాం అనమాట. సో అలా స్టార్ట్ అయ్యాము. వ్యూ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వడగాలొస్తుంది, చాలా వడగాలొస్తుంది, చాలా ఎండ ఉంది. 4 అయినా కానీ కొంచెం తగ్గుతుందిలే, ఐ మీన్ ఎంత హాట్గా ఉండదు అనుకున్నాం. బట్ చాలా వడగాలొచ్చింది. సో వీ నీడ్ టు, బికాజ్ నాకు టైం లేదు, తాతయ్య గృహప్రవేశానికి రాలేదు, తాతయ్యని చూడాలి అండ్ బిట్ షాపింగ్ కంప్లీట్ చేసుకోవాలి. నాకు కొంచెం వర్క్ షాపింగ్ చేసేది ఉంది. నేబర్ అక్క వాళ్ళకి బట్టలు పెట్టేది ఉంది, గృహప్రవేశానికి పెట్టాలి కాబట్టి ఐ వెంట్, బికాజ్ ఐ వోంట్ గెట్ టైమ్ అగైన్ అని చెప్పేసి ఐ హ్యావ్ స్టార్టెడ్. దో ఎండ ఉన్న వడగాలి ఉన్న వాటర్ బాటిల్ మాత్రం పక్కా క్యారీ చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కానీ, బికాజ్ వీఆర్ బికమింగ్ సో డీహైడ్రేటెడ్. ఆ ఎండలకి ఎక్కడ షాప్స్ ఉండవు, ఏముండవు ఇన్ బిట్వీన్. సో వీఆర్ క్యారీయింగ్ ఇట్ అనమాట. వాటర్ బాటిల్ కంపల్సరీ క్యారీ చేసాము అక్కడ ఉన్నన్ని రోజులు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా గుట్ట, అది యాదగిరి ఫోర్ట్ అనమాట. యాదగిరి ఫోర్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు యాదగిరి. సో అది యాదగిరి ఫోర్ట్ అనమాట. అది ఎంత దూరం ఉన్నా కానీ అది కనిపించేస్తుంది. ఆ ఫోర్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఆ గుట్ట పైన హనుమంతుడు దేవుడు ఉంటారనమాట. సో ఆ గుట్ట కనిపించిందంటే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చింది అని అర్థం అనమాట. సో మేము ఆ గుట్ట అలా మేము చిన్నగా ఉన్నప్పుడు అలా బస్లో మేము వెళ్తున్నప్పుడు ఇదేంటి గుట్ట మనెంబడే వస్తుంది, ఇలా వస్తుంది ఏంటి, సన్ అలా వస్తుంది ఏంటి, మనెంబడే వస్తుంది అనుకునేవాళ్ళం. బట్ అది రౌండ్ ఎంత పెద్దగా ఉంది అనేది నేను అక్కడికి వెళ్ళినప్పుడు, యాదగిరి ఫోర్ట్కి వెళ్ళినప్పుడు చూసాను అనమాట. ఇంకా రీచ్ అయిపోయాము. కాక వచ్చారు. కాక చాలా ఎక్సైట్ అయిపోయారు మమ్మల్ని చూసి. అండ్ హీ ఈజ్ మై లిటిల్ ఫ్రెండ్ అనమాట. నన్ను ఆటోలో నుంచి చూసి పరిగెట్టుకుంటూ వచ్చాడు. అఖిలక్క వచ్చింది అని చెప్పేసి నేను చెప్తున్నా. ఐ వాజ్ బిట్ సిక్ ఆన్ దట్ డే. లైక్ నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఐ వాజ్ టోటలీ డౌన్ విత్ మై హెల్త్. బట్ ఆల్సో ఐ వెంట్. నాకు బొట్టు లేదు, ఏం లేదు. ఐ వాజ్ టాకింగ్ విత్ హిమ్. ఏం లేదు, నేను వీడియోలో చూపించిన యూట్యూబ్లో అంటే చూపించు అని చెప్తున్నాడు. అండ్ హీ వాజ్ టెల్లింగ్ నీ వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద వీడియో చూస్తారనేసి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా కాంప్లిమెంట్ చేశారనమాట. చాలా బాగున్నాయి వీడియోస్ అది ఇదని. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. హీ వాజ్ ఆల్సో టూ ఎగ్జైటెడ్ నన్ను చూశాక. ఇంకా నేను కాక వాళ్ళ ఇంటికి వెళ్ళి కాకని మీట్ అయిపోయి అందరిని పలకరించేసి ఇంకా షాప్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ షాపింగ్ చేయాలి, నేబర్ అక్క వాళ్ళకి డ్రెస్సెస్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము. బట్ నాకు అసలు ఏమీ నచ్చలేదు డ్రెస్సెస్. ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ప్రైజెస్, విత్ క్వాలిటీ అండ్ ఆల్. బట్ ఆల్సో ఇంకా తప్పదు, ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళలేదు కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి తీసుకున్నాము. లైక్ కంపల్సరీ ఇప్పుడు పెట్టాలి ఇంకా అనేసి తీసుకున్నాము. 2 డ్రెసెస్ తీసుకున్నాను. బట్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హార్ట్ఫుల్గా తీసుకోలేదనమాట. ఏదో తీసుకోవాలి అని చెప్పేసి తీసుకున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది. కొంచెం నచ్చినాయి
కానీ కలర్స్ సూట్ అవ్వవు అనేసి ఆగిపోయాను. కొన్నేమో నాకు దుప్పట నచ్చితే టాప్ నచ్చితే దుప్పట నచ్చదు. ఇంకేదో ఒకటి తీసుకుందామని చెప్పేసి తీసేసుకున్నామనమాట 2 డ్రెసెస్. ఇంకా నెక్స్ట్ టైం నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు పక్కా 2 డ్రెసెస్ తీసుకొని వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా అలా ఇంకా బ్యాక్ టు అజ్జీస్ హోమ్, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. కాక వాళ్ళ ఇల్లు షాప్ దగ్గర కాబట్టి కాకని వాళ్ళని మీట్ అయిపోయి ఇంకా షాపింగ్ చేసేసుకొని ఇంకా బ్యాక్ టు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేలోపు 6:30 అరౌండ్ అయిపోయింది. అప్పటికి చీకటి అయిపోయింది. ఐ మీన్ చీకటి పడుతుంది, ఇంకా చీకటి అవ్వలేదు. బికాస్ సమ్మర్ కాబట్టి అంత తొందరగా చీకటి అవ్వలేదు. అండ్ టోటల్ మొత్తం చేంజ్ అయిపోయింది. రోడ్స్ అవన్నీ వేశారు, చాలా డెవలప్ అయింది. మేము వెళ్ళి 3 ఇయర్స్ అయిపోయింది కదా. 3 ఇయర్స్లో ఎంత డెవలప్మెంటా అనిపించింది నాకు. రోడ్స్ వేశారు, బిల్డింగ్స్ అయిపోయాయి. ఓ మై గాడ్, చాలా చేంజ్ అయింది అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడు. ఇదంతా చూస్తే ఇదేనా అనిపించింది. లైక్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఆడుకునేటప్పుడు మట్టి ఉండేదన్నమాట. మట్టిలో మాణిక్యాలం మేము, మట్టిలో ఆడుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు రోడ్స్ అయిపోయాయి, చాలా చేంజ్ అయిపోయింది. ఇది మామిడి చెట్టు అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు. మామిడికాయలు అన్నీ తెంపేశారు మా వాళ్ళు. పచ్చడి పెట్టారనమాట. మామిడికాయలు పచ్చడి పెట్టి అమ్మమ్మ పంపించింది. అండ్ దిస్ ఇస్ మూన్. సన్ని చూసాం కదా ఇంతకుముందు, మూన్ అనమాట. ఇలా మనం సిటీలో ఈ సన్ని మూన్ని అంతా మిస్ అయిపోతూ ఉంటాం కదా. విలేజ్కి వెళ్తే ఇదంతా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇదంతా మా అమ్మమ్మ మినీ తోట అనమాట. ఇంటి ముందు వేస్తుంది. ఆనియన్స్ కాదు, రాడిష్, లైక్ టమాటోస్, వంకాయలు, గోంగూర, పాలకూర అన్నీ ఉంటాయన్నమాట. మినీ గార్డెన్లో, మా అమ్మమ్మ మినీ గార్డెన్లో. ఇది లెమన్ ట్రీ, ఇక్కడ నుంచే తెచ్చింది. మీరు ప్రీవియస్ వ్లాగ్ చూసినట్టయితే మమ్మీ నా కోసం లెమన్స్ పట్టుకొని వచ్చింది కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇలా లెమన్ ట్రీ ఉందన్నమాట. హైడ్రేషన్ మొత్తం సగం కూరగాయలన్నీ ఇంట్లోనే పండించేస్తుంది అమ్మమ్మ. ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఇవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. షీస్ 70+ I guess, 70+, but also she's super strong. She's handling everything alone అనమాట, దో ఇన్ దిస్ ఏజ్. అండ్ కలిసేసి మాట్లాడేసాము. తినండి అనింది. కొంచెం తిన్నాం, బట్ ఆల్సో లైక్ వీఆర్ నాట్ హంగ్రీ, బట్ ఆల్సో వీ హ్యాడ్ బెట్. అండ్ ఇక్కడ మేము బేకరీకి వచ్చేసామన్నమాట. స్వీట్ బాక్స్ తీసుకోవాలి నేబర్ అక్క వాళ్ళకి ఇవ్వడానికి. అండ్ అట్ సేమ్ టైం కొన్ని స్నాక్స్ తీసుకుని వెళ్దాం తమ్ముడు వాళ్ళకి అని చెప్పేసి మంచూరియా అండ్ ఆల్ వి టుక్ ఫ్రమ్ దర్. అండ్ వీ స్టార్టెడ్ బ్యాక్. వెళ్ళేటప్పుడేమో ఫుల్ వడగాలి కొట్టింది, ఫుల్గా. ఐ మీన్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఫుల్ వడగాలి కొట్టింది, ఫుల్ హాట్గా. వెళ్ళేటప్పుడు ఇంటికి బ్యాక్ వెళ్ళేటప్పుడు, మా ఊరికి వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షము, ఫుల్గా ఉరుముతుంది. మేము ఏ చెట్టు కింద ఆగలేము, ఏం చెయ్యలేము. బికాజ్ ఉరిమినప్పుడు చెట్టు కింద ఆగితే పిడుగులు పడతాయి, డేంజరస్. అక్కడ ఒక షాప్ లేదు, ఏమీ లేదు, నించోడానికి ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు. అలా వెళ్తున్నాం. రప్ప ఫేస్కి కొడుతున్నాయి చినుకులన్నీ. డైరెక్ట్గా ఏమంటారు, ఇయర్లోకి వెళ్ళిపోతున్నాయి ఆ చినుకులన్నీ. ఆల్రెడీ ఐ వాజ్ సో సిక్. అండ్ వచ్చేటప్పుడేమో వడగాలి, వెళ్ళేటప్పుడేమో వర్షం డైరెక్ట్గా లోపలికి కొడుతుంటే ఫుల్గా భయపడుతున్నాం నేను, మా చెల్లి. బట్ ఏం చేస్తాం, ఆ ఉరుములకి మెరుపులకి అవి ఫటా కొడుతుంటే పెయిన్ అదంతా వస్తుంది. చెవుల లోపలికి వాటర్ డైరెక్ట్గా వెళ్ళిపోయితే చాలా పెయిన్ వస్తుంది కదా. బట్ ఆల్సో వీ నీడ్ టు సర్వైవ్ దట్ డే అనమాట. బికాజ్ మేము ఎక్కడ ఆపలేము, ఏం చేయలేము. ఇంకా బనదేశ్వరి టెంపుల్ వచ్చాక కొంచెం తగ్గింది. ఇంకా వీఆర్ బ్యాక్ టు హోమ్. ఇదే అనమాట నా వ్లాగ్. చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? ఐ హోప్ మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ సఖీ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బాయ్.